ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యప్రకాష్. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా 10 రోజులు మనం గుడికి వెళ్తాము. అక్కడ అలాగే అమ్మవారికి రకరకాల అలంకారాలు అనేవి చేస్తారు. అంతేకాదు మనకి ఇష్టమైన ప్రసాదాలను కూడా పెడుతూ ఉంటారు కదా. పురాణం ప్రకారం అమ్మవారు 10 రోజుల పాటు రాక్షసుడితోటి యుద్ధం చేసి 10వ రోజున విజయం సాధించింది. సాంస్క్రిట్లో దస్ అంటే 10 కదా. ఆ రోజు విజయం సాధించింది కాబట్టి అమ్మ దాన్ని విజయదశమి అని అన్నారన్నమాట. ఈ విజయదశమి రోజున మనం ఏ పని ప్రారంభించినా సరే అది విజయంతోనే ముగుస్తుందని చాలామంది నమ్ముతారు. కొన్ని జ్యోతిష్య గ్రంథాల్లో కూడా ఈ విషయం చెప్పబడింది. అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో అపరాజిత అనే పేరు కూడా ఉంది. అపరాజిత అంటే పరాజయము లేనటువంటిది అని అర్థం. అంటే ఏ విషయంలో అయినా సరే అమ్మవారిని మనం ప్రార్థించి ఆ పని మొదలుపెట్టినట్టయితే అందులో అపజయం అనేది ఉండదని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అపరాజిత స్తోత్రంలో మనకి యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని ఉంటుంది. అంటే అమ్మవారు మనందరిలోనూ శక్తి రూపంలో కొలువై ఉంది అన్నమాట. అదే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అలాగే ఆ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని లక్ష్మి, సరస్వతి, పార్వతి అంటారన్నమాట. నిజానికి మనలో శక్తి ఉండబట్టే నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు చూస్తున్నారు. శక్తి ఉంటేనే మనం శివం, లేకపోతే శవం కదా. మనం ఎప్పుడైనా ఒంట్లో బాగుపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంది అని చెబుతూ ఉంటాడు కదా. వ్యాధి నిరోధక శక్తి మనలో బలంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. వ్యాధి నిరోధక శక్తి మనలో బలంగా లేకపోతే మనం సిక్ అవుతూ ఉంటాం అన్నమాట. యుద్ధం అంటే నిజంగా బయట జరిగింది అది ఒకటి, అంతేకాకుండా మనలో కూడా నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇందులో దేవతలు ఎవరంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. రాక్షసులు ఎవరంటే బ్యాక్టీరియా, వైరస్ అన్నమాట. ఈ 10 రోజులు మనం టెంపుల్స్కి ఎందుకు వెళ్ళాలి అంటే టెంపుల్స్ అనేవి శక్తి కేంద్రాలు అన్నమాట. అక్కడ మోగే గంటల శబ్దం కానీ లేకపోతే అక్కడ చదివే స్తోత్రాలు, మంత్రాలు ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి. అక్కడ ఇచ్చే తీర్థంలో మనకి యాలకులని, తులసి దళాలు ఇవన్నీ కూడా ఆ తీర్థం తీసుకోవటం వల్ల మంచి శక్తిని ఇస్తాయి. అలాగే రోజు ప్రసాదాలు ఇస్తూ ఉంటారు కదా. ప్రసాదాలు యూజ్ చేసే యాలకులు కానీ, పచ్చకర్పూరం కానీ, కొబ్బరి కానీ, బెల్లం కానీ ఇవన్నీ కూడా మనకి మంచి శక్తిని ఇస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మనం తీసుకోవటం వల్ల మరింత శక్తివంతులం అవుతాం అన్నమాట. ఈ ఆశ్వీజ మాసంలో శ్రవణ నక్షత్రంతో వచ్చే దశమికి విజయదశమి అని పేరు. ఈ ఆశ్వీజ మాసంలో యమదంత్రికులు అని కూడా అంటారు. అంటే యముడు కోరలు చాచుకుని ఉంటాడటండి. అంటే ఈ కాలంలో మనకి రకరకమైన వ్యాధులు, కొంచెం ప్రమాదాలు జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. మనం ఎప్పుడైతే ఈ శక్తిని మనం పూజిస్తామో, ఈ శక్తిని మనలో నింపుకుంటామో ఆ రకమైన వచ్చే ఇబ్బందులను మనం తట్టుకుంటామన్నమాట. వాటితో యుద్ధం చేసి మనం విజయం సాధిస్తామన్నమాట. దీని యొక్క వెనకాల అర్థం. అలాగే ఈ 10 రోజులు ఇంట్లోనూ గుళ్ళో కూడా లలిత సహస్రనామాలని, దేవి ఖడ్గమాలని చదువుతూ ఉంటారు. ఈ లలిత రహస్య నామాల్లో అంటే రహస్యం అని అంటారు. మిగతా రహస్య నామాలు అనవు మిగతా స్తోత్రాలకి. అంటే వెనకాల మనకు తెలియంది ఏదో ఉందని అర్థం అన్నమాట. ఇందులో చాలా యోగశాస్త్రం ఉందండి. మన లలిత చదివేటప్పుడు కొన్ని రకమైన ముద్రలు కూడా చెప్పబడ్డాయి. జ్ఞానముద్ర అని, యోని ముద్ర అని, దశముద్రలని. ఇవన్నీ మనం తెలుసుకుని ఆ స్తోత్రం చదివేటప్పుడు కళ్ళు మూసుకుని ఆ చేతులతోటి ఆ ముద్రలు వేయగలిగితే మనకి మరింత శక్తి, అలాగే అమ్మవారిని యొక్క కృపకి మనం పాత్రులు అవుతాం. అలాగే దసరా రోజున చాలామంది చీరలు అమ్మవారికి పెట్టే ఆచారం ఉంటుంది. శక్తి కలిగిన వారు కేవలం అమ్మవారికే కాకుండా పేదవారికి కూడా అమ్మవారి పేరు చెప్పి చీరలు కానీ లేకపోతే వచ్చేది శీతాకాలం కట్టి దుప్పట్లు కానీ ఇవ్వగలిగితే అమ్మవారు మరింత సంతోషిస్తుంది. అలాగే ఈ రోజుల్లో భవానీ మాలని వేసుకుంటారు. ఈ భవానీ మాలలో
ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, చైతన్యానికి, అమ్మవారికి ప్రతిరూపం మాట. అలాగే మగవారు కూడా ఆడవాళ్ళు ధరించే ముక్కుపుడక, గాజులు, కాటుక ఇవన్నీ పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకోవడం వెనకాల అమ్మని దర్శించడమే కాకుండా స్త్రీ శక్తిని గౌరవిస్తున్నాం, స్త్రీ శక్తిని పూజిస్తాం, స్త్రీ శక్తిని రక్షించాలని దీని వెనకాల యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ మాల ఉన్న భవానీ మాల వేసుకునే రోజుల్లో మనం చెప్పులు లేకుండా నడుస్తారు కదా. మన కాళ్ళల్లోనూ చేతుల్లోనూ 72,000 నాడులు జంక్షన్లు ఉంటాయన్నమాట. ఈ చెప్పులు లేకుండా నడవటం వల్ల ఈ కాళ్ళల్లో చిన్న చిన్న రాళ్ళు అవి గుచ్చుకోవటం వల్ల కాళ్ళల్లో ఉన్న నరాలు యాక్టివేట్ అవుతాయి. అలాగే భజన చేయటం వల్ల చేతుల్లో ఉన్న నరాలు యాక్టివేట్ అయ్యి మనం మరింత శక్తివంతులం అవుతాం అన్నమాట. ఈ విధంగా మన శక్తిని పెంచుకొని శక్తిని ఆరాధించడం వల్ల అమ్మవారి కృపకి మనం పాత్రులు అవుతాం. అమ్మవారి ముఖ్యమైన 10 నామాలు అంటే అందరూ చదవలేరు కదా స్తోత్రాలు. ఈ 10 నామాలు మీరు చదవగలిగితే చాలా మంచిది. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత, దశ. ఈ 10 నామాలు చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఈ విధంగా మీరు దసరా పండుగను అర్థం చేసుకుని అమ్మవారి దయకి పాత్రులు అవుతారని కోరుకుంటూ మీ సూర్యప్రకాష్, ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.